ఒక మగవాడికి పెళ్ళయింది, భార్య, భర్త, ఒక బిడ్డ పుట్టాడు. ఆ మహిళ చనిపోయింది, భార్య చనిపోయింది. అప్పుడు వేరొక మహిళని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఈ మొదట ఆవిడికి పుట్టిన బిడ్డ సవతి బిడ్డ అవుతాడు, కానీ కొడుకే అవుతాడు సాకుతున్నది కాబట్టి. కానీ అట్లాగా తన భర్త మొదటి భార్యకు పుట్టిన బిడ్డని కొడుకుగా పెంచినటువంటి ఒక మహిళ అతన్ని సైన్యంలోకి పంపించింది. అతను ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. పెన్షన్ ఇవ్వాల్సి వచ్చేటప్పటికి అమ్మాయి సవతి తల్లి కాబట్టి ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం చెప్తే ఇచ్చి తీరాలి, సవతి తల్లి కూడా తల్లే అంటూ సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. కుటుంబ పెన్షన్తో సహా సామాజిక సంక్షేమ పథకాల అమల్లో తల్లి అనే నిర్వచనాన్ని ఉదారంగా సవరించి సవతి తల్లిని తల్లిగానే పరిగణించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు నిబంధనలు సరళీకరించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ త్రిసభ్య ధర్మాసనం సూచించింది. ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లి అతడి చిన్నతనంలో చనిపోయింది. సవతి తల్లి అతన్ని పెంచింది. పెద్దయ్యాక వాయుసేనలో పనిచేస్తూ ఆ కుమారుడు ప్రాణాలు కోల్పోగా సవతి తల్లి కుటుంబ పెన్షన్ ఇచ్చేందుకు సాయుధ దళాల ట్రిబ్యునల్ నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.